సంక్రాంతికి వస్తున్నామంటూ పెద్ద పండుగకు ప్రేక్షకుల ముందుకు వచ్చారు వెంకటేష్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ నటించిన ఈ చిత్రం జనవరి 14న విడుదలై హిట్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా ఆంధ్ర, సీడెడ్, నైజాం ప్రాంతాల్లో 5వ రోజు అత్యధిక కలెక్షన్లు రాబట్టిన తెలుగు సినిమాల జాబితాలో 2వ స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోనూ సంక్రాంతికి వస్తున్నాం విడుదలై విశేష స్పందన సొంతం చేసుకుంది. అక్కడ ఈ సినిమా వెంకటేష్ కెరీర్ లోనే ఆల్ టైమ్ వసూళ్లు సాధించింది. ఇప్పటి వరకు నమోదైన తెలుగు సినిమాల రికార్డులను ఈ చిత్రం బ్రేక్ చేయడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు. సినిమా చేస్తున్నప్పుడే పెద్ద ఎంటర్టైనర్ అవుతుందని అనుకున్నాం. దాదాపు 300 కోట్ల వరకు తీసుకెళ్తుందని అస్సలు ఊహించలేదు. ఇదంతా ప్రేక్షకుల సక్సెస్. మీ ప్రేమ ఇలానే ఉంటే మళ్ళీ సంక్రాంతికి వస్తాం, మరో బ్లాక్ బస్టర్ ఇస్తాం అంటూ హిట్ చేసిన అందరు హీరోల అభిమానులకు థ్యాంక్స్ అని వెంకటేష్ అన్నారు. ఆయన హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన సంక్రాంతికి వస్తున్నాం సంక్రాంతి భరిలో విడుదలైన సూపర్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి నటీనటులుగా దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ సంబరం ఈవెంట్ ను భీమవరంలో గ్రాండ్ గా నిర్వహించారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు ఈ వేడుకకు అతిథులుగా హాజరయ్యారు. వెంకటేష్ మాట్లాడుతూ సంక్రాంతికి వస్తున్నాం, పండుగకు వచ్చాం, కొట్టాం, ఇదంతా మీ సక్సెసే. భీమవరం ప్రేక్షకులు ఎప్పుడూ నా గుండెల్లో ఉంటారు. ఇది మంచి హిట్ సినిమా చేస్తున్నాం అనుకున్నాం, కానీ దీన్ని మీరు ట్రిపుల్ బ్లాక్ బస్టర్ చేసినందుకు థ్యాంక్ యూ. 100, 200, 300 కోట్లు అంటున్నారు. ఇదంతా మీరు ఇచ్చిందే. ఇలాంటి ఎంటర్టైన్మెంట్ మళ్ళీ రాదు. సినిమాను హిట్ చేసిన అందరు హీరోల అభిమానులకు థ్యాంక్స్. మీ ప్రేమ ఇలానే ఉంటే మళ్ళీ సంక్రాంతికి వస్తాం, మరో బ్లాక్ బస్టర్ ఇస్తామని చెప్పుకొచ్చారు.